Hello, Masters. Welcome to Atma Sahacharlu book reading session. Today is day 17. లాస్ట్ వీక్ చక్కగా 2 క్లాసెస్ చెప్పుకోగలిగాం మనం ఇప్పుడు 11th చాప్టర్లో ఉన్నాము. చాప్టర్ పేరు మాస్కోలోని తాతియానా ఇవాన్ కిర్లోవులతో సంభాషణ. వాళ్ళిద్దరూ ఒక పేరు, తాతియానా ఇవాన్ కిర్లోవులు. వాళ్ళు ఎవరంటే మన హీరో హీరోయిన్స్ ఉన్నారు కదా, రిచర్డ్ బాక్, లెస్లీ పారిస్ బాక్, వాళ్ళ యొక్క ప్రతిరూపాలే అన్నమాట. సో ఇందులో ఇప్పుడు కూడా నాకు తెలిసి మన లెస్లీ పారిస్ బ్యాకే తన ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళిందనమాట. సో వాళ్ళ సంభాషణ ఎలా జరిగింది, బాంబులు వేసుకోవడం కానీ, ఇప్పుడు మన తాతియానా వైఫ్ ఉంటుంది, ఇవాన్ కోర్లోవు హస్బెండ్ అనుకుంటాను. అతను విమాన రంగంలో పనిచేస్తాడు, మంత్రిత్వ శాఖలో పనిచేస్తాడు అని చెప్పింది. దానికి సంబంధించి ఎలా ఉంటుంది, అమెరికా వాళ్ళు వాళ్ళ దగ్గర బాంబులు ఉన్నట్టుగా నటిస్తారు, నిజానికి వాళ్ళ దగ్గర అంత పెద్ద బాంబులు లేవు, ఇట్లా బూచి బూచి అన్నట్టుగా చూపిస్తారు. మీరు ఏమైనా చేస్తారా, మేము మీ మీద అణుబాంబు ప్రయోగిస్తామంటారు. నిజానికి అణుబాంబు అనేది జస్ట్ డొల్ల, అసలు ఏమీ ఉండదు, భయపెట్టించినట్టుగా అనమాట. చిన్నపిల్లల్ని మనం భయపెట్టిస్తాం చూడు, ఆ టైప్లో. మిగతా ప్రపంచ దేశాలు ఏం చేస్తాయి, అమ్మో అది సూపర్ పవర్ దేశం కదా, దాని దగ్గర చాలా బాంబులు ఉంటాయి, మనం కూడా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి బోల్డ్ అని డబ్బులు పెట్టేసి వాళ్ళ దేశంలో ఉన్న ప్రజల సంరక్షణ కూడా పట్టించుకోకుండా, ఎందుకంటే దేశం సంరక్షణ చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా, ఏ దేశానికైనా, ఫర్ ఏ రైట్ రీజన్ ఆల్ ద టైం. వీళ్ళేంటంటే వీళ్ళ మీద దండెత్తు వస్తారేమో సూపర్ పవర్ కాబట్టి, మన దేశ ప్రజల్ని రక్షించుకోవాలి అని చెప్పేసి ఆ యుద్ధ రంగంలోని వాటికి ఎక్కువగా డబ్బులు పెట్టేసేయడము, వాళ్ళు అణుబాంబులు తయారు చేసుకోవడము. వాళ్ళు ప్రయోగించినట్లయితే ఏంటి, పక్క దేశంకే కాదు వాళ్ళ దేశంలో వాటికి కూడా ఆ ఇబ్బంది ఏర్పడుతుంది. సో మీరంతా పిచ్చోళ్ళు, మన రిచర్డ్ బాక్ ఆయనతో నివాన్తో మాట్లాడుతూ చెప్తాడనమాట, మీరంతా పిచ్చోళ్ళు, మేము ఇట్లా చేస్తాము, అంత చేస్తే మీరు నమ్ముతారు, మీతో ఖర్చులు పెట్టిస్తాము, మేమేం ఖర్చు పెట్టము, మేమేం అణుబాంబులు ప్రిపేర్ చెయ్యము, మా తెలివి అది అన్నట్టుగా ఒకలాంటి వెటకారంతో కూడిన నవ్వు కూడా నవ్వుతాడనమాట ఆయన. లాస్ట్ వీక్ క్లాస్లో మనం చూసాం అది. సో లాస్ట్ వీక్ ఎంతవరకు చదువుకున్నాము అంటే, ఒక్క 2-3 పారాగ్రాఫ్లు మళ్ళీ రిపీట్ చేస్తాను, సో దట్ కంటిన్యూటీ ఉంటుంది. ఇతర దేశస్థులను ద్వేషించే దేవుని ప్రస్తావన రాగానే నా రక్తం చల్లబడిపోయింది. తాత్కాలిక అణువికరణమా, స్వేచ్ఛ యొక్క అంతిమ విజయమా, వీటన్నింటికీ అర్థం ఏమిటి అని అడిగింది లెస్లీ. ఇవాన్ కల్పించుకుంటూ, అమెరికా దేశ పౌరులు సోవియట్ దేశ పౌరులను నాశనం చేయాలనుకుంటున్నారా అని అనుకుంటారా అని ప్రశ్నించాడు. లేదు, అలా అనుకోము, మా దేశ అధ్యక్షుడు అలా మాట్లాడుతాడు అంతే, తనకు అపారమైన ప్రజాబలం ఉందని గొప్ప గుడ్డి నమ్మకం, కానీ నిజానికి ప్రజలు కూడా అతని యుద్ధకాంక్షకు సపోర్ట్ చేయరు, కానీ తప్పదు, అతను నిర్ణయం తీసుకుంటే ఇంకేమీ చేయలేరు ప్రజలు, కాబట్టి ఇంకా క్వైట్గా ఊరుకుంటారు అన్నట్లుగా చెప్పాడు. మన ఈ చిన్ని ప్రపంచం క్రమంగా పెరుగుతోంది. ఇదివరకు మనల్ని అమెరికన్ల నుంచి రక్షించుకోవడానికి విపరీతంగా ఖర్చు చేయాలని ఆలోచించేవారము, కానీ ఇప్పుడు ఇదంతా వెర్రి అనిపిస్తుంది. మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా ఈ పోటీ ఎన్నటికీ ఆగదు. ఎప్పటికీ ఆగని ఈ విషవలయం నుంచి ఎలా బయటపడగలం? ఆత్మ సంరక్షణ పేరిట ఆయుధాల పోటీలో, యాక్చువల్లీ 2 పేజెస్ వెనక్కి వచ్చానండి, ఐఎమ్ సారీ. ఇది మొత్తం మనం చదువుకున్నాము, ఐఎమ్ సారీ. నేను కొద్దిగా జస్ట్ 2-3 పారాగ్రాఫ్లే చదువుతాను. లాస్ట్ వీక్కి ఆయన 2 సత్యాలు తెలుసు అంటాడు. ఒక సత్యం గురించి చెప్తాడు, ఇంకో రెండో సత్యం ఏంటి అంటే, ఒకే ఒక క్షిపణి పరీక్షను 100 కెమెరాలతో రకరకాల కోణాలలో చిత్రీకరించి టెలివిజన్లలో ప్రసారం చేస్తారు. చెప్పుకున్నాం కదా, ఎప్పుడో ఒక దగ్గర ఒక యుద్ధం జరిగితే దాన్నే మళ్ళీ మళ్ళీ టెలికాస్ట్ చేస్తూ ఉంటారు, రకరకాల కోణాలలో తీస్తారు. అప్పుడు ఎలా అవుతుంది అంటే, ఓకే ఇన్ని ఉన్నాయి వీళ్ళ దగ్గర బాంబులు, ఇన్నింటి దగ్గర వీళ్ళు ప్రయోగించగలిగారు అంటే మా మీదకి కూడా వచ్చేస్తారు అని అవతల వారిని భయపెట్టడానికి మేము చేసే ట్రిక్ అన్నమాట. ఇప్పుడు మనకు టెలివిజన్లలో ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తారు కదండి, సెలబ్రిటీస్వి కానీ, పొలిటీషియన్స్వి కానీ, గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్వి కానీ, మనకి ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తారు. అది ఎలా జరిగిందో యాజ్ ఇట్ ఈస్గా ఏమీ ఉండదండి, చాలా ఎడిటింగ్ ఉంటుంది, చాలా డిఫరెంట్గా. వాళ్ళు ఆ పర్టిక్యులర్ టీవీ ఏదైతే ఉందో, వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు, లేదా ఏ ప్రాంతాన్ని, ఏ మతాన్ని, ఏ పద్ధతిని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారో దానికి అనుకూలంగా ఎవరైతే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, సమ్ XYZ అనే పర్సన్ని, వాళ్ళ మాటలని
వాళ్లకు నచ్చినట్టుగా అనుకూలంగా ఉండే విధంగా ప్రసారం చేస్తారు. క్యాప్షన్స్ కూడా అలా ఇస్తారు. మీకు టీవీలో అనౌన్స్మెంట్స్ ఇస్తారు. నెక్స్ట్ తరువాయి భాగము ఇలా అంటున్న ఈ మనిషి అనుకుంటూ ఇస్తాడు. అసలు అలా ఉద్దేశం, అతని ఉద్దేశం వేరు. ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను ఇచ్చిన ఉద్దేశం, మన టీవీ వాళ్ళు టెలికాస్ట్ చేసిన ఉద్దేశం వేరు. అంటే ఒకటే దాన్ని డిఫరెంట్ యాంగిల్లో చూపించడము అంటారు. ఇక్కడ అమెరికన్స్ కూడా అలాగే చేస్తారు. డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో టెలికాస్ట్ చేస్తూ ఉండడం వల్ల మీరేమనుకుంటారు అంటే, ఇన్నిసార్లు జరిగింది, ఇన్నిసార్లు విజయం పొందింది కాబట్టి మనకు భయము, మనం మనం ప్రిపేర్డ్ అయి ఉండాలి అనుకుంటారు. అది సత్యము. సో అది తెలుసుకో నువ్వు అని చెప్పేసి మన రిచర్డ్ బాగ్ చెప్తారనమాట. అంటే బేసికల్లీ అమెరికన్స్ మిగతా వాళ్ళని బ్లఫ్ చేస్తారు అన్నట్టుగా అంటున్నాడు ఇక్కడ. అయితే అవుననుకో, మా వార్తాపత్రికలలో తరచూ వచ్చే అనుక్షిపణి ప్రయోగాలు ఎప్పుడూ ఒకే విధంగా ఎందుకుంటున్నాయి, మీకు ఎప్పుడూ అనుమానం రాలేదా? నువ్వు కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చెయ్యి, నీకే తెలుస్తుంది. టెలికాస్ట్ చేసే వాటిల్లో కేర్ఫుల్గా చూసినట్లయితే మనం ఏం చేస్తాం, జనరల్గా న్యూస్ మీద ఫోకస్ చేస్తాం. ఆ పిక్చర్లో ఏ యాంగిల్లో ఎలా ఉంది, ఏ యాంగిల్లో ఉంది, ఇది ఇంతకుముందు చూసిందేనా, ఇవంతా పెద్దగా పట్టించుకోం. బికాస్ అండర్ ద పేట్రియాటిజం లేదా అండర్ ద స్కేర్డ్నెస్, అంటే భయం భయం ఉన్నప్పటికీ కానీ, భక్తి ఉన్నప్పటికీ కానీ అదే ముసుగుతోని చూస్తాం కాబట్టి మిగతా పాయింట్స్ని ఇగ్నోర్ చేస్తాం బై డిఫాల్ట్ మనం. మీరు కేర్ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది, మళ్ళీ మళ్ళీ టెలికాస్ట్ చేస్తున్నామని, మీరు పిచ్చోళ్ళు అని చెప్పేసి మీకు అర్థమవుతుంది అని చెప్పేసి రిచర్డ్ అంటారు. ఇంతవరకు లాస్ట్ వీక్ చదువుకున్నాం. ఇప్పుడు ఈరోజు తాతియానా తన భర్త వైపు తిరిగి గట్టిగా పగలబడి నవ్వసాగింది. తాతియానా ఎవరు? మన లెస్లీ యొక్క ప్రతిరూపం. ఎందుకు భర్త వైపు తిరిగి నవ్విందంటే, వీళ్ళెవరు? తాతియానా ఇవాన్ కార్లో రష్యాలో ఉన్నారు, రిచర్డ్ బాక్ అండ్ పారిస్ లెస్లీ బాక్ అమెరికాలో ఉన్నారు. అంటే అమెరికా వాళ్ళు మీ మీ మంత్రిత్వ శాఖలో ఉన్నారు కదా, ఈయన విమాన మంత్రిత్వ శాఖలో, మీ శాఖలన్నింటినీ లేదా మీరు ఏదైతే ఇక్కడ యుద్ధం అని చేస్తున్నారో మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసి చేయిస్తున్నారు అని నవ్వుతుంది అనమాట. ఎంత మోసపోయారు చూడండి, ఎంత పిచ్చి చూడండి, ఎంత అజ్ఞానంలో ఉన్నారు చూడండి మీరు. వాళ్ళు బ్లఫ్ చేసినట్లయితే, అంటే తిమ్మిని బమ్మిని చేసినట్టుగా చూపిస్తే అది మీరు నిజమని నమ్మేసి మీ జీవితాలని, మీ డబ్బులని, మీ టైంని, మీ దేశ ప్రజలని అన్నింటినీ రిస్క్లో పెడుతున్నారు అన్నట్లుగా కొంచెం ఒక రకమైన వెటకారంగా నవ్వుతుంది అనమాట. వెటకారం అంటే డైరెక్ట్గా అతన్ని ఇన్సల్ట్ చేయాలి అన్నట్టు కాదా ఆమె మీనింగ్ అక్కడ. జస్ట్ వినింది కదా, సత్యము అనుకున్నవి అది కంప్లీట్ బూటకము అని రిచర్డ్ ఒక అమెరికనే ఒప్పుకునేటప్పటికీ ఆమె ఆ విధంగా నవ్విందనమాట. మా దేశ రహస్య ఎత్తుగడ ఏమిటంటే, మేము మీ మీద అణుబాంబులు వేయబోవడం లేదు, కానీ మిమ్మల్ని ఆయుధ పోటీలోకి లాగి క్షిపణి విడిభాగాలు ఖరీదు చేయడానికి మిమ్మల్ని పరుగులు పెట్టించడమే. ఇది వింటే సిఐఏ గూఢచారులు మమ్మల్ని దేశద్రోహులని బంధిస్తారు. రే రేమి క్షిపణులను సమకూర్చుకోనక్కర్లేదు, మీరు నిశ్చింతగా ఉండవచ్చు. మేము మీపై దాడి చేయలేము, ఎందుకంటే మా క్షిపణులకు ఇంజన్లు లేవు, కేవలం వాటిని రంపపు పొట్టుతో నింపి ఉంచాము. ఇదంతా మిమ్మల్ని బెదిరించడానికి అని చెప్పింది లెస్లీ. తాతియాన నవ్వింది కదా, నవ్విన తర్వాత మళ్ళీ లెస్లీ ఏం చెప్పింది? లెస్లీ ఎవరు? అమెరికన్, రిచర్డ్ బాక్ వైఫ్. ఆమె ఏమంటుందంటే, మీరేమీ వర్రీ అవ్వద్దు, మీరు రష్యా, మేము అమెరికా, మా అమెరికన్స్ మీ మీద బాంబులు వేస్తారు మా దేశం అని భయపడకండి, ఎందుకంటే మావి డొల్లా డమ్మీ బాంబులు, అవి లోపట రియల్ ఇంజన్ లేదు, అందులో రియల్ బాంబులు లేవు, రంపపు పొట్టు చెత్తా చెదారం అన్నట్టు అది ఉంది. అది వేయడానికి పేలడానికి లేదు, మీకేమీ నష్టం జరగదు. మేము ఎందుకు చేస్తాం అలాగంటే మిమ్మల్ని భయపెట్టడానికి. భయపడి మీరేం చేస్తారు? అణుబాంబులు కావాలి. కావాలంటే ఏంటి? వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, విడి పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానము చాలా ఉంటుంది. మరి అదంతా వాళ్ళ దేశంలో సప్లై అవుతుందో లేదో తెలియదు, బయట దేశాల నుంచి తీసుకుని రావచ్చు. అప్పుడు ఏం చేస్తారు? డబ్బులు కావాలి. సాంకేతిక పరిజ్ఞానం కల మనుషుల్ని రప్పించాలన్నా డబ్బులు కావాలి. సాంకేతికతను, అంటే ఆ పరిజ్ఞానానికి సంబంధించిన పరికరాలని తెప్పించాలి వాళ్ళ దేశంలో, లేకపోతే బయటి దేశాలలో. మనకు అవసరం ఉంది కాబట్టి బయటి దేశాలు ఏం చేస్తాయి? విపరీతంగా ఛార్జ్ చేస్తాయి. ఓ, నీకు అవసరం ఉందా? అయితే నేను డిమాండ్లో ఉన్నాను. ఇంతకుముందు 5 రూపాయలకి ఇచ్చేదాన్ని, ఇప్పుడు 500 రూపాయలు. అది అంటే ఏంటి? మీ డబ్బులన్నీ ఖర్చు చేయించడానికి అలా చేస్తాము. అంటే ఫస్ట్
ఒక దేశం యొక్క ఎకానమీ వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని డౌన్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా చాలా వ్యవస్థలు కుప్పగూలిపోతాయి. వాళ్ళు యుద్ధం మీద ఫోకస్ పెట్టలేరు. ప్రజలు దేశంలో నానా రకాలుగా ఇబ్బంది పడిపోతూ ఏమాత్రం అంటే వాళ్ళు సపోర్టివ్ లేకుండా ఉన్నట్లు అనుకోండి, ఎక్కడి నుంచి వాళ్ళు సైన్యాన్ని సమకూర్చుకుంటారు? ఎక్కడి నుంచి డబ్బులు సమకూరుస్తారు? దెబ్బతీయడం అన్నమాట. ఇంకా వాళ్ళు అసలు యుద్ధం మాట కాదు, సరెండర్ అయిపోతారు. నాకు యుద్ధం చేసే ఓపిక లేదు, మాకంత శక్తి లేదు, మా దగ్గర డబ్బులు లేవు, మేము సరెండర్ అయిపోతున్నాం, మీరు ఏది చెప్తే అది వింటాం. అంటే ఇక్కడ అమెరికా ఒక డమ్మీ దాన్ని చూపించి భయపెట్టి యుద్ధం లేకుండానే అవతలి వారిని తన యొక్క గ్రిప్పులోకి తీసుకుంటుంది. దాట్స్ ద ఇంటెలిజెంట్ ప్లాన్. సో అందుకని వీళ్ళు చెప్తున్నారు, మీరు ఏమీ దాని గురించి వరి అవ్వకండి, ఏమీ లేదు అక్కడ అని చెప్పేసి లెస్లీ కూడా పలికింది వాళ్ళతోనే. ఒకవేళ మేము మీ మీద అణుబాంబు ప్రయోగిస్తే ఒక వారం లోపల మేము కూడా అణుధార్మిక ప్రభావానికి గురై చనిపోతాము. అదే లాస్ట్ క్లాస్లో అనుకున్నాం కదా. బాంబేస్తే మీకొక్కరికే కాదు, మాకు కూడా అపారమైన నష్టము. గెలవచ్చు కాక, కానీ ఆ గెలుపు ఎందుకు ఎవరికి పనికిరాదు. ఈవెన్ ఆ దేశానికి కూడా, ఏ దేశమైతే గెలిచింది అనుకుంటున్నామో, ఎందుకంటే సేమ్ ఆ అణుబాంబు తయారు చేయడానికి ఈ దేశానికైనా, ఈ సూపర్ పవర్ అన్న దేశానికైనా కూడా బోల్డంత డబ్బు కావాలి, బోల్డన్ని రిసోర్సెస్ కావాలి. ప్రయోగించిన తర్వాత దాని యొక్క నష్టం తీవ్రత చాలా నగరాలు, చాలా ప్రజలపైన వందల ఏళ్ళు ఉంటుంది. ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది, భూమి చాలా దెబ్బతింటుంది, పంటలు పండవు కొన్ని వందల సంవత్సరాల వరకు. హిరోషిమాలో అక్కడ బాంబు అది సెకండ్ వరల్డ్ వార్లో జరిగింది కదా, ఫస్ట్ ఆర్ సెకండ్ వరల్డ్ వార్లో జరిగింది కదా, ఇప్పటికీ సఫర్ అవుతూ ఉంటారు. అణుధార్మికత వల్ల ఏమవుతుంది అంటే రేడియేషన్ వెలువడుతుంది అనమాట. దాంతో చాలా ఇబ్బందులు వస్తాయి ఆ రేడియేషన్తో. మీరు ఆదిత్య 369 మూవీ చూసినట్లయితే ఫ్యూచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ రేడియేషన్ గురించి చెప్తారు, దానివల్ల ఇబ్బందులు ఎలా భయంకరంగా ఉంటాయి ఆ వేడి తట్టుకోవడం అనేది. సో అణుబాంబు వేస్తే మాకు కూడా కష్టమే అని చెప్పేసి లెస్లీ చెప్తోంది. అందరూ వినండి, అందరూ అంటే మనము, అందరూ వినండి. పెట్టుబడిదారుల ప్రథమ సూత్రం ఏమిటంటే వినియోగదారులను సృష్టించడం. వినియోగదారులు అంటే కన్జ్యూమర్స్, కస్టమర్స్ అనుకోండి. పెట్టుబడిదారి వ్యవస్థ యొక్క ప్రథమ సూత్రం, అమెరికా ఈజ్ ఫీలింగ్ లైక్ ఎ సూపర్ పవర్ ఇన్ ద వరల్డ్ బికాస్ ఆఫ్ ద పెట్టుబడి సిస్టమ్, క్యాపిటలిజం. మీరు ఎక్కడ ఏ డిబేట్ సెంటర్స్లో చూసినా కూడా ఇదే చెబుతూ ఉంటారు. ఎందుకు సూపర్ పవర్ అంటే తన దగ్గర డబ్బులు ఉన్నాయని కాదు, టెక్నాలజీ ఉందని కాదు, రిసోర్సెస్ ఉన్నాయని కాదు, పంటలు పండించే భూమి ఉన్నదని కాదు, గొప్ప మేధావులు, హిస్టరీ ఉందని కాదు, పెట్టుబడిదారి వ్యవస్థ అండ్ వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ ఈజ్ సో క్లెవర్. అక్కర లేని వస్తువుని ఎమర్జెన్సీ అన్నట్టుగా నీ జేబులో డబ్బులు లేకపోయినా కొనిపిస్తారు. దట్స్ ద ఇంటెలిజెన్స్. ఇట్స్ నాట్ ఈవెన్ యువర్ వాంట్, నీ కోరిక కూడా లేదు ఆ పర్టిక్యులర్ ఐటమ్ మీద, అవసరం అంతకన్నా లేదు, జేబులో డబ్బులు అస్సలే లేవు, స్టిల్ ఎలా కొనిపిస్తాడంటే ఎమర్జెన్సీ అన్నట్లుగా అప్పు తెచ్చి మరి కొనిపిస్తాడు. అప్పు ఎవరిస్తారు? మళ్ళీ వాళ్ళే ఇస్తారు. ఇచ్చేం చేస్తారు? వడ్డీ కట్టించుకుంటారు. ఇంకా నిన్న ఆ లూప్లో నుంచి బయటికి పడనివ్వరు. ఇప్పుడు ఇప్పుడు కరెంట్ అది ఆ స్ట్రాటజీని మిగతా దేశాలలో కూడా ఫాలో అవుతున్నారు. చైనా అలాంటివి నాకు తెలియదు కానివ్వండి, ఆ టెక్నాలజీ. అందుకే ప్రస్తుతం ఏమవుతుందండి, మార్కెటింగ్కి పడిపోయి మనము అక్కడికి లేకుండా ఒక సూపర్ మార్కెట్కి వెళ్తున్నాము. మీరు వెళ్ళేది రెండో మూడో వస్తువులకి, అందరూ కంప్లైంట్ చేస్తాం మనం ఇది. ఇప్పుడు అమెరికాలో కాస్ట్కో, శామ్స్, బీజేస్ అండ్ క్లబ్ హౌస్లు ఉంటాయి. ఏ రెండు మూడు వస్తువులకో వెళ్తారు, వెళ్ళి ఆ షాపింగ్ కార్ట్లో $300-400 ఐటమ్స్ వేసుకొని వస్తారు. ఎందుకు వేసుకొని వచ్చారు? పిల్లల్ని తీసుకొని పోయారు. వాడికి ఒకటి చాలా ఎక్కడ పెడతారు? ఎంట్రన్స్లో వాడికి కనపడే, ఆ పిల్లోడికి కనపడే ప్లేస్లో పెడతారు. వాడు ఏడుస్తూ ఉంటాడు. 10 మంది ముందర మనకు బాగా అనిపించదు, ఇది కావాలి ఇది కావాలి అని. అది అస్సలు సరైన ఐటెం కాదు. వాడు ఏడుస్తుంటే తట్టుకోలేక, పబ్లిక్లో వాడిని తిట్టలేక అది కొనేస్తాము.
ఆ క్లెవర్నెస్ ఎవరిది? అది ఎవరైతే అమ్మాలి అనుకుంటున్నారో ఆ షాపు వాళ్ళది. ఆ క్లెవర్నెస్, ఆ ఇంటెలిజెన్స్. మళ్ళీ మనకు వివిధ రంగులుగా కొత్త వస్తువులు వచ్చాయనుకోండి, టెంప్టింగ్‌గా పెట్టేస్తాడు. అవసరమా మనకి? అస్సలు లేదు. ఇంకా ఇంకా బాగా ఏం చేస్తారు అంటే, ఈ క్లబ్ హౌసులలో శాంపిల్స్ అని పెడతారు. ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి. అవి మనం తింటే గాని మనకు తెలియదు. సో, అందుకని మనకది చూసినా కూడా కొంతమంది ఏం టెంప్ట్ కాకపోవచ్చు. కొత్త వస్తువు కానీ ఎలా ఉంటుందో నాకు తెలియదు కాబట్టి నాకు అవసరం లేదనుకుంటుండొచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తాడంటే, ఆ వస్తువు అమ్మాయి దగ్గరనే ముందర చిన్న టేబుల్ పెట్టుకొని శాంపిల్‌కి టేస్ట్ అని ఇస్తాడు. లెట్స్ సే కొత్త చాక్లెట్ల ప్యాకెట్ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఏం చేస్తాడు? అది చూస్తాము. కానీ అది గొప్పదో, మంచిదో కాదో మనకేం తెలియదు. ఇట్స్ ఓకే అనుకోని అక్కడి నుంచి ముందుకెళ్ళిపోతున్నాం అనుకో. అక్కడ టేస్ట్ కనుంది. సరే ఫ్రీ శాంపిల్ అది. టేస్టు నోట్లో వేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఇమ్మీడియేట్‌గా ఆ ప్యాకెట్ కొంటానా లేదా? కొంటాను. నా లిస్ట్‌లో ఉందా ఆ ప్యాకెట్? నా సరుకుల లిస్ట్‌లో ఆ ప్యాకెట్ ఉందా అసలు? ఆ ఐటెమ్ ఉందనే నాకు తెలియదు. మరిప్పుడు ఎందుకు కొన్నాను నేను? ఎలా కొనిపిచ్చాడు? చిన్న చాక్లెట్ నాకు ఎరగా వేసి నా జేబులో డబ్బులున్నాయా లేవా అన్న సంబంధం లేకుండా ఇమ్మీడియేట్ కొనిపిచ్చాడు. అది ఒక చాక్లెటే కాదండి. ఐఫోన్, టెస్లా పెద్ద పెద్దవి చెప్తున్నాను. టెస్లా. ఇప్పుడు ఈ బ్రాండ్ కొంటాడు. ఐఫోన్ ఏ15 16 అంటాడు. కొంటాడు. నెక్స్ట్ ఇయర్ వాళ్ళ ఉత్పత్తి పెంచుకోవడానికి ఆ కంపెనీస్ ఎవ్రీ ఇయర్ కొత్త మోడల్స్ రిలీజ్ చేస్తూ ఉండాల్సిందే. ఏమంటాడు ఫోన్ కెమెరాకి ఈసారి 3 చుక్కలు అంటాడు. వెనకాల అవి ఏవో పెడతాడు కదా! ఆ ఫోన్ కెమెరాకి ఆ వెనకాల ఉండే అది అవి వాటిని ఏమంటారు హోల్స్ లాంటివి. ఈ ఇయర్ 3 పెడతాడు. నెక్స్ట్ ఇయర్ 2 పెడతాడు. ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఇదే 3 మళ్ళీ పెడతాడు. కొత్త మోడల్ అంటాడు. మనం ఏం మాట్లాడతాం ఫ్రెండ్స్‌తో ఓహ్! నీ దగ్గర ఐఫోన్ 12 2015 మోడల్ కదా ఇది. ఓహ్! ఐ గాట్ ద లేటెస్ట్ వన్ 2024 మళ్ళీ 25 సెప్టెంబర్‌లో రిలీజ్ అవుతుందట. అది కూడా కొందాం అనుకుంటున్నాను కానీ చాలా పెద్ద లైన్ ఉందబ్బా! గొప్పగా చెప్పుకుంటున్నాం. ఏంటది? ఎవ్రీ ఇయర్ మనకొక ఐఫోన్ అవసరమా కొత్తది? ఒక ఫోను వితిన్ 1 ఇయర్‌లో పని చెయ్యట్లేదు నీకు అంటే ఇట్స్ ఎ డంబు ఫోన్. పనికి మాలిన ఫోన్ అర్థం. కానీ అది పని చేస్తుంది నీకు. పని చేసినా కూడా పక్కన పడేసి కొత్తది కొనిపిస్తున్నాడు నీతో. హౌ క్లెవర్ ఇట్ ఈస్. పోనీ అదేమన్నా చిన్న ఐటమా? వేలకు వేలు. రూ. 1,00,000 పైన ఉంటుంది. మిడిల్ క్లాస్ పీపుల్ అందరి దగ్గర కూడా ఐఫోన్ ఉండడం ఒక స్టేటస్ సింబల్ లాగా తయారు చేశాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐఫోన్ అండ్ అదర్ ఫోన్స్? పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి చెప్పడానికి ఇది చెప్తున్నానండి. వాళ్ళ వాళ్ళ మార్కెటింగ్ ప్లాన్ అదంతా. నథింగ్. వేరే ఫోన్స్‌ని తీసుకుంటే ఇక్కడుండే టెక్నాలజీనే అక్కడుంటది. ద బ్రాండ్ యూ ఆర్ సేయింగ్. నువ్వు వాడుకునేటప్పుడు ఏమైనా ఈ ఫోన్‌కి నాన్ బ్రాండెడ్ అది నాన్ బ్రాండెడ్ ఏం కాదండి. వాళ్ళ కంపెనీకి కూడా ఒక పేరు ఉంటుంది కదా! సో, కానీ మనం రికగ్నైజ్ చేయట్లేం కాబట్టి వి ఆర్ జస్ట్ సేయింగ్ దట్ ఇట్స్ నాన్ బ్రాండెడ్. ఇది రికగ్నైజ్ చేశారు కాబట్టి ఇట్స్ ఎ బ్రాండెడ్. బ్రాండ్ మీన్స్ ఇట్స్ ఎ కంపెనీ. ఏ దానికైనా ఒక కంపెనీ నేమ్ అంటూ ఉంటుంది. ఇఫ్ యూ రికగ్నైజ్ ఇట్స్ ఎ బ్రాండ్. ఇఫ్ యూ డోంట్ రికగ్నైజ్ ఇట్స్ నాట్ ఎ బ్రాండ్. హౌ యూ ఆర్ రికగ్నైజింగ్? బేస్డ్ ఆన్ ద మనీ, బేస్డ్ ఆన్ దేర్ మార్కెటింగ్ ప్రిన్సిపల్స్, బేస్డ్ ఆన్ మనము ఎలా దాన్ని ట్రీట్ చేస్తున్నాము. నా చేతిలో ఒక ఐఫోన్ పట్టుకొని దాన్ని నేను ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో పోస్ట్ చేసి, ఫేస్‌బుక్‌లో ఫోటో పోస్ట్ చేసి, దాన్ని గొప్పగా చూపించుకుంటున్నాననుకోండి, నా ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓహ్! 2025 సెప్టెంబర్ ఆల్రెడీ కొనేసింది కొత్త ఫోన్ శ్రీప్రియ. నాకు కూడా కావాలి. నేను మార్కెట్ చేస్తున్నాను ఐఫోన్ వాడికి. చూడండి ఎంత టెక్నాలజీ. నేనెందుకు మార్కెట్ చేస్తున్నాను? బికాజ్ నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను. లేటెస్ట్ ఫోన్ నా దగ్గరుంది అని నేను ఆ కంపెనీకి అంబాసిడర్‌గా పనిచేస్తున్నాను ఫ్రీగా. వాడేమి మార్కెటింగ్ చేసుకోనక్కర్లేదు. ఫస్ట్‌లో కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్‌లో దాని గురించి రుచి చూపించడానికి ఇలా పడేస్తాడు చూడండి. ఈ శాంపిల్స్ అన్నానే అలా. అప్పుడు మాత్రమే చేస్తాడు. అప్పుడు మాత్రమే ఏవైనా బెనిఫిట్స్ అలాంటివుంటే ఇస్తాడు. వన్స్ మనుషులను అలవాటు చేసిన తర్వాత రేటు పెంచుతాడే తప్పిస్తే, ఏ బెనిఫిట్స్ ఇవ్వడు. వాటిలోని పరికరాలు పాడైపోయిన తర్వాత పాడైపోతే కూడా దానికి ఛార్జ్ విపరీతంగా ఉంటుంది. సో, అది ఒక ఫోన్ మాత్రమే కాదండి. ఒక కారు మాత్రమే కాదు. టెస్లాలో ఒకప్పుడు $70,000, $80,000 పెట్టుకొని మా కంపెనీలో ఉన్న వాళ్ళే తీసుకోవడం తెలుసు నాకు. 2018, 19లో.
మా కంపెనీలో పనిచేసే వాళ్ళ శాలరీస్ అవన్నీ ఎలా ఉంటాయో కూడా అందాదకు అర్థమవుతూ ఉంటుంది కదా. నాట్ ఎవ్రీబడి ఈజ్ ఏబుల్ టు అఫోర్డ్ దాట్ మచ్ ఆఫ్ మనీ, బట్ దే టుక్ ఇట్. ఎందుకంటే మార్కెట్లోకి కొత్తగా వచ్చింది. ఆ కొత్తగా వచ్చిన దాన్ని, అత్యంత ఎక్స్పెన్సివ్ దాన్ని నేను కొనుక్కున్నాను. అప్పు కొనుక్కున్నాడా, డబ్బు కొనుక్కున్నాడా, అతనికి ఆ భగవంతుడికే తెలుస్తుంది. చూడగానే వావ్ అనిపిస్తుంది, ఎందుకంటే కొత్తది కాబట్టి. ఇప్పుడు ఇప్పుడు 7-8 ఇయర్స్ తర్వాత చాలామంది టెస్లాలు కొన్న వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఇంత పెట్టాను డబ్బులు అని. మొన్న మా ఇంటికి ఒకరు వచ్చారు, ఫీల్ అవుతున్నారనమాట తను. తను కొన్నది కూడా జస్ట్ 1-2 ఇయర్స్ బ్యాక్ అనమాట. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అసలు బుర్ర తినేసి, ఇంకెప్పుడు కొంటావురా నువ్వు ఇప్పుడు కొనకపోతే అని చెప్పి బుర్ర తిని, ఇంట్లో ఉన్న కారు అది సేల్ చేసి ఈ టెస్లా కొనేటట్టుగా చేస్తే దానికి ఎవ్రీ ఇయర్ ఎన్ని ఖర్చులు పెట్టాల్సి వస్తుంది, సర్వీసింగ్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇది పెట్టడం కన్నా టెస్లా స్టాక్ మీద పెట్టుంటే టెస్లాకి ఎంత ఎంత పెట్టి కొన్నానో అంత డబ్బులు నా బ్యాంకులోకి ఎక్స్ట్రా వచ్చి పడి ఉండేవి అని చెప్పేసి అంటున్నారు. బికాస్ టెస్లా స్టాక్ పెరిగింది, మనందరం కొంటున్నాం కాబట్టి. మన పాకెట్లో మనీ వదిలింది, టెస్లా కంపెనీకి స్టాక్ వాల్యూ పెరిగింది. ఆలోచించండి. మార్కెటింగ్ అసలు అవసరమే లేదు అతనికి. దట్ ఈస్ కాల్డ్ పెట్టుబడిదారి వ్యవస్థ. ఒక్క లైన్లో ప్రస్తుత పరిస్థితి చెప్పారు ఈయన. అందరూ వినండి అని అందుకే చెప్పారు. పెట్టుబడిదారుల ప్రథమ సూత్రం ఏమిటంటే వినియోగదారులను సృష్టించడం. వాట్ యు మీన్ బై సృష్టించడం? నీకు అవసరాన్ని కల్పించడం, అవసరాన్ని క్రియేట్ చేయడం. ఇంకా చాలా అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. మనం ఇప్పుడు దిస్ ఈస్ అ వెరీ బిగ్ టాపిక్, వెరీ హాట్ టాపిక్ అని కూడా చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇక్కడ మనకు రిలేటెడ్ కాకపోయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మనము తాంబూలాలను ఇస్తూ ఉంటారు, రిటర్న్ గిఫ్ట్స్ అని ఇస్తూ ఉంటారు. ఒకప్పుడు ఈ రిటర్న్ గిఫ్ట్ సిస్టము అంటూ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ట్రెడిషన్స్కి వాళ్ళు మన ఇంటికి వచ్చి పెట్టినప్పుడు, వాళ్ళు వెళ్ళేటప్పుడు లేడీస్కి ఎస్పెషల్లీ బికాజ్ ముత్తైదువు అన్నట్టుగా ఇట్స్ ఆస్పీషియస్ ఫర్ దట్ లేడీ, ఫర్ దట్ ఫ్యామిలీ అన్నట్టుగా పసుపు కుంకుమ ఆ చేతిలో పెట్టడానికి ఏదైనా పళ్ళు ఫ్లవర్స్ లాంటివి ఇస్తే అది ఆస్పీషియస్. దాన్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చారు మార్కెటింగ్ స్ట్రాటజీతోని? రిటర్న్ గిఫ్ట్ అన్న పదం దగ్గరికి. దట్ హ్యాస్ నో ఆస్పీషియస్నెస్. ఐ కెన్ సే డెఫినెట్లీ. ఎందుకంటే అందులో పసుపు కుంకుమ ఉన్నా ఉండకపోయినా, పళ్ళు ఫ్లవర్స్ ఉన్నా ఉండకపోయినా, బయట మార్కెట్లో కొనుక్కొచ్చిన ఐటమ్ మాత్రం మస్ట్. ఆ బ్యాగ్ ఓపెన్ చేయగానే అదే చూసుకుంటున్నాం. అంటే రిటర్న్ గిఫ్ట్ అంటే ఏంటి మీనింగ్ అక్కడ? ఆ పర్టికులర్ ఐటమ్ అది రిలేటెడా మన ఫంక్షన్కి? ఐ డోంట్ నో. అది ఏదైనా కావచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ యూనిక్నెస్ చూపించుకోవడానికి నేను ఇది ఇచ్చాను. నేను అమెరికాలో మాత్రం అందరికీ తెలుసు, స్వప్న గారు ఉన్నారు కాల్లో, స్వప్న గారికి ఖచ్చితంగా ఇది అర్థమవుతుంది. సో ఎలా చేస్తూ ఉంటారు, ఎలా ఒక ఒక కైండ్ ఆఫ్ మ్యాడ్నెస్లోకి వెళ్ళిపోయారనమాట. నా దగ్గరే ఉంటాయండి ఇప్పుడు నాకు రిటర్న్ గిఫ్ట్ల పేరు మీద వచ్చినాయి. చెప్పాలి అంటే నాకు ఒక బిగ్ సూట్ కేస్ కావాలేమో, అవన్నీ విడిగా ఏం చేయాలో కూడా తెలియదు వాటిని. నేను ఆ చిన్న చిన్న పీసులు తీసుకొని ప్రతి దగ్గర ఒక్కొక్కటి వస్తుంది. ఏ విధంగా యూస్ఫుల్, వాటిని ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఏమీ అర్థం కాదు. ఒక సూట్ కేస్ అని ఉన్నాయి, ఇండియాకి తీసుకెళ్ళడానికి రాదు. ఇక్కడ పెట్టుకుంటే వాటిని ఏమి చేయాలి తెలీదు, పడేయను లేము. అదే ఎవరికి యూజ్ అక్కడ? నథింగ్. ఇట్స్ ఎ మార్కెటింగ్ స్ట్రాటజీ. బట్ వీఆర్ అండర్ ప్రెషర్. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చారు, నేను ఇవ్వకపోతే బాగుండదు. ఓకే నేను ఇచ్చాను కదా, మళ్ళీ ఇలాంటిది ఇస్తే చీప్ అనుకుంటారు. కాస్త వాళ్ళు పెట్టినట్లయినా పెట్టాలి కనీసంగా, లేదా నేను గొప్పదాన్ని వాళ్ళకన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి పెడతాను. దెర్ ఈస్ నో మీనింగ్ ఇన్ ఇట్ అండి. కరెక్ట్ అండి మీరు చెప్పింది. రియల్లీ స్వప్న, మీకు అర్థమవుతుందని అవునండి. చెప్పాను. ఇండియాలో కూడా ఉంది ఇదంతా కూడా. ఇండియాలో కూడా అట్లే నువ్వెంత అంటే నేనెంత గొప్ప చూపించుకోవడం తప్ప అక్కడ ఏదైనా అంటే పూజ ఈజ్ దెర్ చేసినా. ఎనీ మీనింగ్ ఇన్ ఇట్? మీనింగ్ ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు, తప్పులేదు. ఒకప్పుడు యా. వీళ్ళు ఎలా పెట్టేవాళ్ళంటే మనీ రూపంలో పెట్టేవాళ్ళు. దట్ హ్యాస్ సమ్ మీనింగ్ టు ఇట్. బికాస్ ఇచ్చేవాడికి తీసుకునేవాడికి యూజ్ అవుతాయి అవి. లెట్స్ నేను ఇంటికి వచ్చాను, ట్రూ. నాకు రిటర్న్ గిఫ్ట్లో మీరు ఒక $10 పెట్టారు అనుకుందాము.
ఓకే. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేను $10 పెడతాను. ఆ $10 మీకు యూజ్ అవుతాయి. నా $10 నాకు యూజ్ అవుతాయి. బట్ నేను ఒక గిన్నో, గిలాసో, స్పూనో ఏంటో తెచ్చిస్తాను. ఈ మీరు నమ్మరు, ఒక షెల్ఫ్ నిండా నాకు మన ఐకియా బౌల్స్ ఉంటాయి కదండీ! ఆ! షెల్ఫ్ నిండా ఉన్నాయి. నాకు ఏం చేయాలో తెలీదు. షెల్ అన్నీ ఒకే రకంగా కూడా ఉండవు. సో, ఒక దాంట్లో ఒకటి అవును. జోడించి పెట్టడానికి రాదు. ప్లేస్ యాహ్! చాలా తీసుకుంటది. కరెక్ట్. ఏం చేయాలో తెలీదు మళ్ళీ. సో, సో హ్మ్. ఇట్స్ ఆల్ మార్కెటింగ్ స్ట్రాటజీ. సో, అదొక చిన్న ఎగ్జాంపుల్. ఐఫోన్ ఇంకో ఎగ్జాంపుల్. టెస్లా ఇంకో ఎగ్జాంపుల్. ఆ విధంగా దేశాలకు మధ్య కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ ఉంటుంది. అవతలి దేశం వారిని ఏం చేస్తారంటే వాళ్ళకొక అవసరాన్ని క్రియేట్ చేస్తారు. ఒక దాంట్లో పడేస్తారు. ఖచ్చితంగా దాని నుంచి బయటికి రావాలంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టాలి. అంటే దాన్ని అవసరం క్రియేట్ చేయడం అంటే వినియోగదారుణ్ణి సృష్టించడం. కొనాల్సిన అవసరం ఏర్పడేట్టుగా వాళ్ళకి చేయడం అన్నమాట. అది మీనింగ్. సో, ఇది నా మైండ్‌లో ఎప్పుడూ ఉంటది కాబట్టి ఈ విధంగా నేను బయటికి కక్కేసాననుకోండి. నేను చెప్తూ ఉంటాను కూడా నా ఫ్రెండ్స్‌కి, డోంట్ డూ ఆల్ దీస్ థింగ్స్ అని. ఈ ప్రచ్ఛన్న యుద్ధంలో ప్రపంచ దేశాలు 2 జట్లుగా విడిపోయి మా ఆయుధ వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చేస్తారు. చూడండి. అలాంటప్పుడు నిష్కారణంగా విలువైన మా ఖాతాదారులని ఎలా పోగొట్టుకుంటామో ఆలోచించండి. మొత్తం, మొత్తం ఎకానమీ అంతే. ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించడానికి రకరకాల ఎత్తులు. ఇవాన్ తాతియానా వైపు చూశాడు. ఇవాన్ అనే అతని భర్త, తాతియానా వైఫ్. ఆమె ఊ అన్నట్లుగా తలాడించింది. అంటే వీళ్ళు చెప్పేది కరెక్టే కదా అన్నట్టుగా. మా రష్యా దేశానికి కూడా కొన్ని రహస్యాలున్నాయి. ఏంటండి మీరే చెప్తున్నారు అమెరికా రహస్యాలు అనుకుంటూ, మాకు కూడా ఉన్నాయి అన్నట్లుగా చెప్తున్నారు. ఆ, ఇవాన్ చెప్పడం స్టార్ట్ చేశారు. ఆయుధ పోటీలో మేము గెలవాలంటే అమెరికన్లకు మేము బలహీనంగానే కనబడాలి. మాకు ఆర్థిక పరిస్థితుల కన్నా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలే ఎక్కువ అని అమెరికన్ నమ్మాలి. ఇప్పుడు ఆయన సీక్రెట్ బయట పెట్టాడు. రష్యా దేశస్థులు ఏం చేస్తారటంటే, మేమేం అంత పిచ్చిగా మోసపోయే వాళ్ళం కాదు. మీరు తూతూ బాంబు చూపిస్తే మీ దగ్గర బాంబు ఉంది అని మా పైసలు ఖర్చు పెట్టుకొని మేమేమంత కాదు. మీకు అలా కనపడేట్టుగా మేము నటిస్తాం. ఎలాగా? మేము బలహీనులుగా ఉన్నట్టుగా కనిపిస్తాం. అప్పుడేం చేస్తారు మీరు? మీ దగ్గర నుంచి పెద్ద బలమైన ఆయుధాలు లేకుండానే మా మీదకొచ్చేస్తారు. కానీ మా బలాన్ని దాచిపెట్టేశాం మేము. మీరు డబ్బు లేని వాళ్ళు, మేము డబ్బు లేని వాళ్ళగా నటిస్తూ ఉంటే మీరు మా వలలో చిక్కుకుపోయి చాలా సింపుల్ సింపుల్ టెక్నిక్స్తోని మా మీద దండెత్తడానికి వచ్చినప్పుడు సడన్గా అప్పుడు మేము దాచిపెట్టినవన్నీ బయటికి తీస్తాం. ఆ విధంగా మేము ట్రిక్స్ ప్లే చేస్తాము అని రష్యా వాళ్ళు అంటున్నారు. అని అదే కాకుండా రష్యా వాళ్ళకి మనము లాస్ట్ వీక్ క్లాస్లో చెప్పుకున్నాం. సోవియట్ రష్యా వీళ్ళందరూ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు అనమాట. కమ్యూనిస్ట్ సిద్ధాంతం అంటే ఒక రకంగా మిగతావన్నీ డెమోక్రటిక్ కదండి, ప్రజాస్వామ్య పద్ధతులు. వాళ్ళది కొంచెం రెబలిస్టిక్ అలా ఉంటాయి. కమ్యూనిస్టుల చేతిలోనే వాళ్ళ దేశాలు ఉంటాయి. వాళ్ళు చెప్పినట్లుగానే వింటారు అనేది ప్రపంచ దేశాలందరికీ వాళ్ళపైన ఉన్న అభిప్రాయం అనమాట. కానీ ఏమంటున్నాడంటే మీకు ఆ అభిప్రాయం ఏర్పడేట్టుగా మేమే చేశాం. వాళ్ళ మాటలు మా దేశాధ్యక్షులు వాళ్ళు వింటారా వినరా అది మేము మీకు చెప్పాలనుకోవట్లేదు. వింటారు అన్న అపోహ మీకు కలిగించాలనుకుంటున్నాం. ఆ విధంగా మేము కూడా చేస్తున్నాము. అంటే ఎవరికి వాళ్ళే వాళ్ళ ఎత్తుగడలు అన్నమాట. ఎవరి దగ్గర ఏమీ లేదు డొల్ల. ఆ డొల్లనే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూపించి భయపడుతున్నారు అవతల వాళ్ళని. ఎందుకు? వాళ్ళ రక్షణ కొరకు, వాళ్ళ సేఫ్టీ కొరకు, వాళ్ళ అభివృద్ధి కొరకు, లేదా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కొరకు. ఆ, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలే ఎక్కువ అని అమెరికా కూడా నమ్మేటట్టుగా మేము చేస్తున్నామన్నారు. మరి మీరేమో జలాంతర్గాములు, విమాన వాహన నౌకలు, నిజమైన క్షిపణులను తయారు చేస్తున్నారు కదా అన్నాను నేను. రిచర్డ్ ఏమంటున్నారంటే, అదేంటి అలా అంటున్నావు? మీరు ఇవన్నీ తయారు చేసుకుంటున్నారు కదా, మమ్మల్ని చూసి జలాంతర్గాములు అంటే నీటిలో ఉండి పోరాడడానికి, ఎయిర్లో ఉండి పోరాడడానికి విమానాలు కావాలి, క్షిపణులు భూమి మీద ఉండి పోరాడడానికి, ఇవన్నీ మీరు చేసుకుంటున్నారు కదా అలాంటివేంటి అని చెప్పేసి రిచర్డ్ అడిగారు.
కావచ్చు, కానీ మా జలాంతర్గాములలో ఎటువంటి క్షిపణులు లేవని, వాటికి విశాలమైన గాజు కిటికీలు ఉన్నాయని మీ సిఐఏ వారు, సిఐఏ అంటే ఇక్కడ ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనమాట, సిఐఏ వారు గుర్తించారా అంటూ తన భార్య వైపు తిరిగి చూస్తూ అసలు సంగతి చెప్పేద్దామా. ఆయన కూడా ఏమంటున్నాడంటే, మా అండర్ గ్రౌండ్స్లో గాజు గదులు ఉంటాయి, ఆ లోపల క్షిపణులు ఉంటాయని మీరు అనుకుంటున్నారు. మీరంటే మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మీ అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమనుకుంటుందంటే అక్కడ మేము దాచిపెట్టాము ఉన్నాయనుకుంటున్నారు అని ఏమంటున్నారు. భార్య వైపు తిరిగి నిజం చెప్పేద్దామా వాళ్ళకి ఇప్పుడు అని అంటున్నాడు అనమాట. ఆమె సరే చెప్పేయి అన్నట్లుగా తలూపింది. జలాంతర్గాములతో చాలా లాభాలున్నాయి అని ఇవాన్ తిరిగి చెప్పడం మొదలుపెట్టాడు. సముద్ర అగాధ సందర్శన, ప్రపంచంలోనే మొట్టమొదటగా సందర్శకులను సముద్ర అగాధాలకు తీసుకువెళ్ళి తిప్పడం బహు గొప్పగా ఉంటుంది. మేము విమాన వాహక నౌకలను నిర్మిస్తున్నామని మీరు అనుకుంటున్నారా? అదేమీ లేదు. అవి సముద్రంపై తేలియాడే ఖరీదైన 5 నక్షత్రాల హోటల్, 5 స్టార్ రెస్టారెంట్స్. వీటిలోనే పెద్ద పెద్ద టెన్నిస్ కోర్ట్సు, ఈత కొలనులు, స్విమ్మింగ్ పూల్స్. వెచ్చటి వాతావరణం, ఎక్కడికి కావాలంటే అక్కడికి ప్రయాణించవచ్చు. పర్యాటకులకు గొప్ప ఆకర్షణ. ఏమంటున్నాడంటే, క్షిపణులు కాదు అక్కడ ఉన్నవి, పర్యాటకులు సందర్శించడానికి మేము ఏర్పరిచిన ప్రదేశాలు. మీరేమనుకుంటున్నారు? వాటిని యుద్ధానికి రెడీ చేసేట్టుగా మేము ప్రిపేర్ చేసుకుంటున్నాము, అక్కడ ఉన్నాయి అవి అనుకుంటున్నారు అన్నట్టుగా చెప్పారు. ఇక సోవియట్ యూనియన్ దివాలా తీస్తే ఆదుకోవడానికి అంతరిక్ష ప్రణాళికలు ఎటూ ఉన్నాయి. 2 గంటలు అంతరిక్ష వ్యాలికి ఎంతైనా డబ్బు చెల్లించడానికి సిద్ధపడేవారు ఎలా క్యూ కట్టి నిలబడి ఉన్నారో మీకు తెలుసా అసలు? ఇక ఆశ్చర్యపోవడం రిచర్డ్ వంతయింది. అంతరిక్ష ప్రయాణాలకి టూరిజం కోసం ఉపయోగిస్తారా? మరి మీ కమ్యూనిజం మాట ఏమిటి? ఏంటేంటి నువ్వు చెప్పేవి? యుద్ధాలకు కాదా, టూరిజం ప్లాన్సా? మరి మీ కమ్యూనిస్ట్ పార్టీలు ఊరుకుంటున్నాయా? వాళ్ళు యుద్ధం యుద్ధం అన్నీ చెయ్యి 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 అని మీ వెంటపడి వేధించట్లేదా? అంటే కమ్యూనిజానికి ఏమైంది? కమ్యూనిస్టు కూడా డబ్బంటే ఇష్టపడతారు. అంటే 2 దేశాలు కూడా దొందే అన్నమాట అని అన్నది తాతియాన. గమనించారా మాస్టర్స్ ఎలా ఉందో? అంతా ఒక మూవీలో ఒక విలను హీరో ప్లే చేసుకుంటారు చూడండి. అతని దగ్గర ఉండదు, ఇతని దగ్గర ఉండదు, ఇద్దరు గన్నులు చూపించుకుంటారు, 2 డమ్మీవే, ఆ టైప్లో ఉంటుంది చూడండి. అట్లాగే ఉంది. ఎవరెవరి మధ్యలో? 2 వ్యక్తుల మధ్యలో కాదు, ఇక్కడ దేశాల మధ్యలో. సో 2 దొందే అని చెప్పేసి తాతియానా అనిందట. అమెరికన్లు వారి ప్రభుత్వ విధానాలతో విసిగిపోయారు. అలాగే రష్యన్లు స్వేచ్ఛ కోసం అరులు చాస్తున్నారు. మీరు దేశ భద్రత కోసం స్వేచ్ఛను త్యాగం చేస్తున్నారు, మేమేమో స్వేచ్ఛ కోసం దేశ భద్రతను త్యాగం చేస్తున్నాం. ఎవరికేది ముఖ్యమో వారు దానిని కోరుకుంటున్నారు. ఇకనైనా ప్రపంచ దేశాలన్నీ శాంతి సౌభాతృత్వాల కోసం ప్రయత్నిస్తే మంచిది. ఎవరి స్వార్థాల గురించి వాళ్లకున్న దాన్ని ఇంకొక దానిలాగా చూపించుకుంటూ ఇలా చేస్తున్నారు. కానీ ఇవన్నీ కాదు ముఖ్యం. ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతి, ప్రేమ, వీటి కోసం ప్రయత్నిస్తే మంచిది కదా అని చెప్పేసి చెప్పారు లెస్లీ. మేము వీరి నుంచి ఏమి నేర్చుకున్నాము? వారే మేము కదా. అంటే వీరు మేము అని ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఇవాన్ అండ్ తాతియానా, రిచర్డ్ బాక్ అండ్ లెస్లీ పారిస్. ఎవరు వాళ్ళు? లెస్లీ పారిస్, రిచర్డ్ బాక్ వల్ల ప్రతిరూపాలే, వేరే వాళ్ళు కాదు. వాళ్ళు అక్కడ ఒకానొకప్పుడు రష్యాలో జన్మ తీసుకున్నారు వాళ్ళు. రైట్. సో ఈ ఎక్స్పీరియన్స్కి ఎందుకు వచ్చాం మేము అని అనుకుంటున్నారు లెస్లీ, రిచర్డ్. ఏదో ఒకటి నేర్చుకోవడానికే కదా వచ్చేది. సో ఏం నేర్చుకున్నాము? వారే మేము కదా, అమెరికన్లే సోవియట్లు కదా, వారే ఆఫ్రికన్లు, వారే అరబ్బులు, వారే ఇండియన్లు కదా. స్థల కాల చట్రంలో ఇమిడిన అనంతమైన కల్పనల నుంచి, భిన్నమైన అవకాశాల నుంచి, భిన్నమైన మలుపుల నుంచి, భిన్నమైన ప్రత్యామ్నాయాల నుంచి ఉద్భవించిన ఏకభావనే కదా ఇలా భిన్న రూపాలలో వ్యక్తమైనది. ఏమంటున్నారు అంటే, ఇప్పుడు మేము అమెరికన్స్గా ఉన్నాం. నాకు అర్థమైంది చెప్తున్నాను మాస్టర్స్. సెంటెన్స్ కాస్త క్రిటికల్గా ఉంది ఇక్కడ, పారాగ్రాఫ్. ఇప్పుడు అమెరికన్స్గా పుట్టాము, అప్పుడిప్పుడు సోవియట్ యూనియన్లో పుట్టాము, ఇంకొకసారి అరబ్బులుగా పుట్టి ఉండవచ్చు, ఇంకొకసారి ఇండియన్స్గా పుట్టి ఉండవచ్చు.
రైట్. విభిన్న రూపాలలో, విభిన్న ప్రాంతాలలో, విభిన్నమైన విధానాలతో రకరకాలుగా ఉన్నాము. ఇంత ఉన్నా కూడా ఏకభావని అంటే వారే వీరు, వీరే వారు కదా. ఇవాన్, తాతియానా ఇద్దరుగా కనిపిస్తున్నారు. రిచర్డ్ బాగ్, పారిస్ ఇంకొక ఇద్దరుగా కనిపిస్తున్నారు. నిజానికి మనందరికీ తెలుసు రిచర్డ్ బాగ్ లెస్లీనే, ఇవాన్ అండ్ తాతియానాని. మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నారు ఏకభావన అన్నదాన్ని. మరి ఎందుకు ఈ గొడవలు? ఈ రోజు నేను ఇండియా దేశంలో పుట్టి ఉండవచ్చు, అందుకని మిగతా దేశాలన్నింటికీ ఎగనెస్ట్గా నేను మాట్లాడాలా? అమెరికాలో ఉంటుండొచ్చు కాబట్టి ఇండియా నా మాతృక, నేను అమెరికాలో ఉంటున్నాను కాబట్టి ఈ రెండింటికి మాత్రమే గౌరవిస్తూ, ఈ రెండింటికి మాత్రమే లాభదాయకంగా ఉంటూ, మిగతావి ఏ వైపైనా పర్వాలేదు, ఎంత నష్టం వాటిల్లినా పర్వాలేదు అని ఆలోచించాలా? పోయిన జన్మలో నేను ఎక్కడ పుట్టాను, ఏ అభిప్రాయాలతో ఉన్నాను, ఏ దేశాన్ని నా మాతృక దేశంగా ఉన్నాను, అంతా ఒక్కటే కదా. నేనే కదా అక్కడ అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఇక్కడ ఉన్నది, ఏకభావనే కదా. ఎందుకు ఇన్ని గొడవలు? ఇది లోక్ సమ్ రామ్తా అని చెప్పేసి బుక్స్ ఉంటాయండి. ఆయన బుక్స్లో కూడా ఉంటుంది. ఆయన టిబెట్లో జన్మించారనమాట. ఆయన బుక్స్లో ఫస్ట్ టైం విన్నాను ఈ కాన్సెప్ట్ నేను. ఈ రోజు నేను టిబెట్లో ఉండి ఉండవచ్చు, అంతకుముందు నేపాల్లో పుట్టి ఉండవచ్చు, అంతకుముందు ఈ టిబెట్ అనే దానికి కంప్లీట్ వ్యతిరేక దేశం అంటే శత్రువైన ఇంకొక దేశంలో పుట్టి ఉండవచ్చు. నేను దేన్నని అభిమానించాలి, దేన్నని నేను శత్రువుగా చూడాలి? అభిమానించడం వరకు ఓకే, బికాస్ అది ఎవరిని హామ్ చెయ్యదు కాబట్టి. నీ దేశం మీద నీకు భక్తి ప్రేమ ఉండాలి ఖచ్చితంగా. దట్ డజంట్ మీన్ అవతల వారందరూ నాశనం అయిపోయినా సరే అని కాదు. కలుపుకుపో, సౌభాతృత్వము అని చెప్పింది ఆవిడ, శాంతి అని చెప్పింది. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ యూనిక్, వన్, ఇట్ ఈస్ వన్. మనం అందరము మనుషులమే, కోట్లాది మనుషులం, కోట్లాది జీవరాశులు ఉన్నాయి అంటే అదర్ లివింగ్ బీయింగ్స్ కూడా. అన్నింటిలో ఉన్నది అదే ఆత్మస్వరూపం. ఎందుకు గొడవలు? నా చేతిలో కత్తుంది కదా అని చెప్పేసి చిన్న జీవి అదని చెప్పేసి ఒక చికెన్ కనిపిస్తే, అంటే అదే కోడి కనిపిస్తే దాన్ని కోసుకొని తినడమేనా? గొర్రె కనిపిస్తే కోసుకొని తినడమేనా? ఇంకేదో కనిపిస్తే, చేప కనిపిస్తే కోసుకొని తినడమేనా? దేని కొరకు? నా టేస్ట్ కొరకు చేయొచ్చు అలాగా. ఎవ్రీథింగ్ వీ నీడ్ టు డిరైవ్ ఆల్ దట్ మీనింగ్ ఫ్రమ్ ఇట్. మనం బుక్ చదివేటప్పుడు అది ఆ పర్టికులర్ స్టోరీకి సంబంధించింది ఉన్నా కూడా బుక్ రాసింది ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని కదండి. మన ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు ఎక్కడెక్కడ ఏ విధంగా మనం ఉండగలగాలి, ప్రస్తుతం ఏ విధంగా ఉంది, ఏ పరివర్తన మనం తెచ్చుకోవాలి, అదంతా కూడా ఎవరికి వారమో వారి నాలెడ్జ్ ప్రకారం తీసుకోవడం ఉంటుంది మాస్టర్స్. ఇట్స్ నాట్ లైక్ జస్ట్ కథ చదువుతున్నాము, కథలోని దాని ప్రకారమే కాదు. ఎస్పెషల్లీ ఆల్ ద విజ్డమ్ రిలేటెడ్ బుక్స్ అండర్లైన్డ్ మీనింగ్ ఉంటుంది. వీ హ్యావ్ టు క్యాప్చర్ దట్. రెండు శక్తివంతమైన దేశాల గురించి మా సంభాషణ ఇలా అర్ధరాత్రి వరకు కొనసాగింది. మేమంతా దగ్గరగా కూర్చున్నాము. మేమంతా ఆత్మీయులమనే భావన మాలో కొనసాగింది. ఇవాన్ తాతియానాలు ఎవరో తెలుసుకున్నాక వారి దేశంపై బాంబులతో దాడి చేయడం అంటే మా మీద మేమే దాడి చేసుకోవడం కదా. చూడండి, మనం ఇప్పుడు అనుకున్నది డైరెక్ట్గా రాశారు అక్కడ రచయిత మనకి. వాళ్ళెవరో తెలిసింది మేమే అని. వాళ్ళ అభిప్రాయాలు తెలిసాయి, మా అభిప్రాయాలు తెలిసాయి. ఇప్పుడు మా అమెరికా దేశాన్ని నేను సపోర్ట్ చేస్తూ యుద్ధం సోవియట్ యూనియన్ రష్యా మీద చేయమంటే మళ్ళీ నా మీద నేనే కదా బాంబు దాడి చేసుకుంటున్నది. అక్కడ ఇక్కడ ఉన్నది ఒకటే కదా. రష్యాను పాలించిన నిరంకుశ చక్రవర్తి ఉక్కు పిడికిల నుంచి బయటపడి వీరందరూ సమాన హక్కులతో జీవిస్తున్నారు. మా దేశ ప్రజల వల్ల వీరు కూడా కష్టించి పనిచేస్తున్నారు. వారి గురించి మాకున్న భయాందోళనలు, అపోహలు పటాపంచలు అయిపోయాయి. కనీసం మా నలుగురి విషయంలోనైనా పరస్పర దాడి అనే విషయం ఆగిపోయింది. ఈ లెవెల్కి ఆలోచించింది చూడండి. సరే, దేశాల మధ్యలో నేను చేయగలిగినా చేయలేకపోయినా పర్వాలేదు, కనీసం వాళ్ళిద్దరిని చూడగానే ఇప్పుడు మనకు కూడా మన పొరుగు దేశం వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టుగా వాళ్ళని చూడగానే లోపల నుంచి తెలియకుండానే ఒక రకమైన ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది. ఇట్స్ ద ఎనిమిటీ బిట్వీన్ కంట్రీ టు కంట్రీ. అండ్ మనం ఏమనుకుంటామంటే దేశభక్తిగా ఫీల్ అవుతాము. బట్ అవతలి వ్యక్తి మనలాంటి సాధుజీవి కూడా కావచ్చు కదా.
అవతల వారు కూడా మనల్ని అలాగే అనుకోవాలి. ఆఫ్ కోర్స్ వాళ్ళ దేశంలో ఎవరో కొందరు చేసినంత మాత్రాన ప్రతి వ్యక్తి చెడ్డవాడు అయిపోడు కదా. కానీ బై డిఫాల్ట్ చూడగానే ఒకలాంటి ఆలోచన తయారు చేసుకుంటాం బ్రెయిన్లో, వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. పెట్టేసి ఉన్నాము, ఆ సీడ్స్ అన్ని పెట్టేసుకుని ఉన్నాము. ఎలా పెట్టేసుకుని ఉన్నాము? అలో చేసాం బయట వాళ్ళు ఆ సీడ్స్ అన్నీ నూరిపోస్తూ ఉంటే మనలోకి అలో చేసాం. మనం అలో చేయకపోతే ఏమీ ప్రాబ్లం ఉండదు. చెప్పాను కదండి, ఇయర్స్ ద్వారా, చెవుల ద్వారా వెళ్ళే నాలెడ్జ్ని కూడా మనం ఫిల్టర్ చేసుకుంటూ ఉండాలి. అన్నీ వినిపిస్తాయి, మంచి చెడు వినిపిస్తాయి. ఏదైతే లోపలికి వెళ్ళాలో అది వెళ్ళాలి. అందులో నుంచి ఏదైతే ఇంప్లిమెంట్ నేను చేయాలో అది మాత్రమే చేయాలి. ఏదైతే నాకు కానీ నా వల్ల ఇతరులకు కానీ ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేదో, లేదా నాకు కానీ నా ద్వారా ఇతరులకు కానీ హాని జరుగుతుందో అలాంటివి నా చెవిని దాటి లోనికి వెళ్ళకూడదు. ఈ సంకల్పం తీసుకున్నామనుకోండి, మన దేశభక్తి అలాగే ఉండిపోతుంది. అందులో కించిత్ చేంజ్ కూడా ఉండదు. అన్నెసెసరీ ఎనిమిటీ, అవసరం లేని శత్రుత్వం అనేది ఉండదు మనలో. అవతలి వ్యక్తిని చూసినప్పుడు మనలాగానే చూసుకుంటాము. అవతలి వ్యక్తి చెడ్డవాడుగా ప్రవర్తించాడు అనుకోండి, దెన్ వీ కెన్ డీల్ విత్ ఇట్. అప్పుడేమీ మనం ఇలా సిద్ధాంతాలు కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ కాదు. వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు డూ. Self love is important, self respect is important, self protection is also very, 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 very important. Okay, సో మా నలుగురు విషయంలోనైనా పరస్పర దాడి అనే విషయం ఆగిపోయినది అన్న దగ్గర స్టాప్ చేసుకుందాం మాస్టర్స్. చాలా మంచి పాయింట్ దగ్గర, అంటే బాగుంది అంతా అన్న దగ్గర స్టాప్ చేసుకుందాము. సో దట్ వీ ఫీల్ హ్యాపీ. మనము మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాము. ఐ థింక్ ఇంకెంత ఉంది, జస్ట్ ఇంకొక 1.5 పేజ్ ఉంది. నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేసుకోవచ్చు మనం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్. సహనంతో వింటూ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.